హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్స్టెల్లార్ ఇది ఆల్రెడీ 2014 రిలీజ్ అయిపోయి మూవీ లవర్స్ అందరినీ కట్టిపడేసిన సినిమా. సైన్స్ ఫిక్షన్, అలాగే ఫాదర్ డాటర్ సెంటిమెంట్, అలాగే చాలా చాలా అంశాలు అప్పట్లో చాలా మందికి అర్థం కానట్టు అనిపించింది. బట్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్, అంటే దాదాపుగా 10 years తర్వాత మళ్ళీ రిలీజ్ అయ్యింది February 7th. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఐమాక్స్ ఆ ఎక్స్పీరియన్స్, ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి మూవీ లవర్స్ తో అడిగి మాట్లాడి తెలుసుకుందాం రండి. ఎలా అనిపిస్తుంది రిలీజ్? ఇంకోసారి రిలీజ్ అయితే ఇంకా బాగుంటది అనిపిస్తుంది. అంటే లైక్ లాంగ్ గ్యాప్ తర్వాత చూస్తున్నారు కదా. లాంగ్ గ్యాప్ కాదు అసలు, మేము అసలు మూవీ చూడలేదు అప్పటి నుంచి. ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత నిన్న ఒక్కసారి రీల్స్ లో ఫేమస్ అయింది కాబట్టి యూట్యూబ్ లో చూసిన తర్వాత డైరెక్ట్ దీంట్లోనే చూసినాం. చాలా బాగుంది, చాలా అంటే చాలా. ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు బానే ఉంటది. మీకు ఎలా అనిపించింది? అమ్మో, నాకు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. ఎందుకు? స్టోరీ ఏడిపించేసిందా లేదంటే మూవీ ఏడిపించేసిందా? మూవీ ఏడిపించేసింది. ఇలాంటి సినిమా ఇంకెప్పటికీ రాదనుకుంటున్నాను నేను. ఎవరెవరైతే చూడలేదు మళ్ళీ వచ్చి చూడండి ఈ మూవీని, చాలా కనెక్ట్ అవుతారు. మంచిగా అనిపించింది అన్న. PCX లో ఫస్ట్ టైం చూడడం. ఫస్ట్ టైం చూస్తున్నా అంటే ఆల్రెడీ 2014 లో చూసావా? అప్పుడు చూడలేదు, నార్మల్ గా OTT లో చూసినాం. ఓకే, ఇప్పుడు మంచిగా అనిపించింది. ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ బాగుంది. PCX అంతా బాగుంది. మీకేం నచ్చింది? సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ అంతా బాగుంది. స్క్రీన్ ప్లే అంతా బాగుంది. డైరెక్షన్ సూపర్, చాలా బాగుంటది. ఆ హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ నోలాన్ డైరెక్షన్, మ్యాచ్ మెకాన్హే యాక్టింగ్ అన్ని అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే రిలీజ్ అనేది ప్రెసెంట్ ట్రెండ్ కదా, సో అది కూడా రిలీజ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఇది రిలీజ్ అవుతూనే ఉంటది, ఇంకా అవుతూనే ఉంటది. అది ఈ స్క్రీన్ కి దానికి ఒక బాండింగ్ ఉంది, స్పెషల్ బాండింగ్ ఉంది. అది ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి. నేను ఎన్నోసార్లు చూస్తూనే ఉండాలి. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కొంచెం అర్థమైంది, కానీ ఇప్పుడు చూసాక చాలా మైండ్ బ్లోయింగ్ ఉంది మూవీ. అసలు క్రిస్టోఫర్ నోలన్ అసలు బెస్ట్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్. అంటే అంత బాగా నచ్చే విధంగా ఎలిమెంట్స్ ఏమున్నాయి అనుకుంటున్నావు? ఆ గ్రాఫిక్స్, డైరెక్షన్, డైలాగ్స్ అనేటి మైండ్ బ్లోయింగ్ అసలు. ఫాదర్ డాటర్ ఎమోషన్ కూడా చాలా బాగా వర్క్. ఫాదర్ డాటర్ ఎమోషన్ చాలా బాగా చూపించారు మూవీలో. ఓకే, సో అంటే రిలీజ్ ట్రెండ్ కదా, ఆ ట్రెండ్ కి తగ్గట్టు మూవీ కూడా రిలీజ్ అవడం ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అసలు. నేను చాలా హ్యాపీ ఇవాళ. నీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా బాగా అనిపించింది. నీకేం నచ్చింది బాగా దీంట్లో ఇంటర్స్టెల్లార్? ఫస్ట్ ఎమోషన్, దాని తర్వాత తీసే విధానం, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఇప్పుడు ఐమాక్స్ లో ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగా అనిపించింది బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా నేను అయితే ఇంకా థియేటర్ ప్రింట్ ఇంట్లో వచ్చినప్పుడు నాకేం అర్థం కాలేదు. అప్పుడు ఏం సినిమా తీసారా బాబు, ఎవరు నోలనుకున్నా. థింక్ 5 years తర్వాత మళ్ళీ చూసాను, బుర్ర పాడైపోయింది. ఇప్పుడు థియేటర్ లో చూస్తున్నాను. ప్రతి సీన్ కేడ్చాను నేనైతే. జస్ట్ టూ మచ్, ఐ కాంట్ రియల్లీ డిస్క్రైబ్. ఎవ్రీథింగ్ వాస్ ఫ్రెష్, ప్రతిదీ అట్లనే ఉంటుంది. హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ కానివ్వండి, నోలన్ డైరెక్టింగ్ కానివ్వండి, మాథ్యూ మెకానహే యాక్టింగ్ కానివ్వండి. ఎక్స్పీరియన్స్, ఐమాక్స్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీవన్ షుడ్ కమ్, ప్లీజ్ డూ. బుర్రపాడు పీక్ సినిమా యాక్చువల్లీ. ఒక్క ఫ్రేమ్ కూడా ఏం వేస్ట్ అవ్వనట్టు అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక క్రేజీ అసలు. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను థియేటర్ లో చూడలేదు, మిస్ అయ్యాను. దాని తర్వాత ఇలా ఎప్పుడో చూసి ఇది థియేటర్ లో మిస్ అవ్వకూడదు అన్నట్టు మళ్ళీ వచ్చాము. సో ఐ బిలీవ్ యూత్ అన్నట్టు ఏం కాదు, కానీ అందరూ ఒకసారి ఛాన్స్ ఇస్తే చూడాల్సిన మూవీ ఇంటర్స్టెల్లార్ అన్న. అది ఈ బిగ్ స్క్రీన్ లో చూడాలంటే అదృష్టం ఉండాలి మూవీ చూడాలంటే. అన్న, క్రిస్టోఫర్ నోలన్ మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ప్రతి ఒక్క మూవీ బెస్టే, ఇది మాత్రం అది మన స్పేస్ లో ఉంటుంటది. ఆ సీట్ లో కూర్చొని మనం చూస్తుంటే స్పేస్ లో ఉన్నట్టు ఉంటది. అది చూడాలంటే అదృష్టం ఉండాలన్న. ఆ మాత్రం చెప్తా. నేను బిగ్గెస్ట్ క్రిస్టోఫర్ నోలన్ ఫ్యాన్ నేను. అందుకో ఈ సినిమా కోసం అందుకే వచ్చాను. అంటే 10 years అవుతా మళ్ళీ రిలీజ్ అయింది కదా. అవును, 10 years బ్యాక్ చూసినాం, కానీ అప్పుడున్న ఫీలింగ్ వేరు, ఈ ఫీల్ వేరు. అప్పట్లో మన దగ్గర ఐఎంఎస్ స్క్రీన్ లేదు అన్న. 10 years బ్యాక్ ఐఎంఎస్ స్క్రీన్ లేదు, దీంట్లో ఐఎంఎస్ స్క్రీన్ చూడడం వేరు. సూపర్ ఉంది. యాక్చువల్లీ 2014 లో ఆ రేంజ్ విజువల్స్ చూపించారంటే గ్రేట్ అనిపించింది, చాలా బెటర్ అనిపించింది నాకైతే. రిలీజ్ అవడం అనేది ఒక విధంగా మంచిదా లేదంటే లైక్ రిలీజ్ అవ్వడం మంచిదా అంటే అఫ్ కోర్స్ మంచిదే, ఎందుకంటే ఎన్నో రొట్ట మూవీలు రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. ఇది చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. సైన్స్ ఫిక్షన్ లో ఎంత డ్రామా, అది కూడా నేనైతే 5th time వాచింగ్. ఫోన్ లో చూసాను ఫస్ట్ టైం, బట్ ఇంకా ఫోన్ లో చూసిన సినిమా కూడా ఈ రేంజ్ లో మళ్ళీ విజువలైజ్ చేయడం, లైక్ అతను ఒక సీన్ ఉంటది 7 hours 23 years తర్వాత మళ్ళీ వస్తాడు మన టైంలో చెప్పాలంటే. ఆ డాటర్ సీన్ చూసాక ఏడుస్తాం. ఆ ఎమోషన్ ఇప్పుడు కూడా కనెక్ట్ చేయగలను. జై నోలన్ మామ, అంతకు మించి ఏం చెప్పలేము మనం. సో ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ చాలా నచ్చింది. అప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం అర్థం కాలేదు, బట్ ఇప్పుడు క్లారిటీ అర్థమైంది. ఇప్పటికి ఎన్ని
ఎన్నిసార్లు చూసావు సినిమా ఇది? ఐ థింక్ 3 times. 3 times. Yeah. ఫ్రెండ్స్ తో వచ్చావా? యా ఫ్రెండ్స్ తో వచ్చాను, వీళ్ళు నా ఫ్రెండ్స్. బ్రో నీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది బ్రో. నేను చాలా సార్లు చూసాను ఈ మూవీ ఇంతవరకు. నాకు ఆ కాన్సెప్ట్ చాలా ఇష్టం. నోలన్ ఫిలిమ్స్ అంటే నాకు అదొక ఎమోషన్, అది అంతే. కాబట్టి ప్రెసెంట్ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇది రిలీజ్ అవడం ఎట్లా అనిపిస్తుంది? రిలీజ్ అవ్వడం ఏం చెప్పాలంటే ఇంటర్స్టెల్లార్ ఫ్యాన్స్ కి ఇది ఏం చెప్పాలంటే ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళకి ఇది ఒక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫ్రెష్ గా ఉంది, క్వాలిటీ కూడా అప్పుడుతో పోల్చుకుంటే గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి ఆ కాలంతో పోల్చుకుంటే. అంటే ట్రెండ్ కి తగ్గట్టు రిలీజ్ చేయడం ఒక విధంగా ఫ్యాన్స్ కి మంచిదైంది, నాకు కూడా మంచిదైంది. నీకేం నచ్చింది బాగా, అంత బాగా మూవీ? అతను బ్లాక్ హోల్ లో పడిపోయిన తర్వాత అతను డాక్టర్ తో కాంటాక్ట్ చేస్తాడు బ్రో, 5th డైమెన్షన్ నుంచి. ఆ సీన్ మాత్రం అదిరిపోయింది బ్రో. సో విన్నారు కదా, 2014 లో రిలీజ్ అయిన ఇప్పటికీ కూడా ఆ స్టోరీ ఇంకా ఫ్రెష్ గానే రీఫ్రెషింగ్ గానే ఉంది అని చెప్పేసి ఆడియన్స్ అంటున్నారు. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే మూవీ లవర్స్ కి ఎంతగా నచ్చుతుంది. ఆ డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, యాక్టర్స్ యొక్క యాక్టింగ్ కానీ చాలా బాగా ఇప్పటికీ కొత్తగానే ఉంది. ఇలాగా రీ రిలీజ్ మళ్ళీ చేస్తూనే ఉన్నాం, మేము చూస్తూనే ఉంటాం. అప్పట్లో మాకు అర్థం కాలేదు స్టోరీ, బట్ ఇప్పుడు ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని చెప్పేసి ఆ మూవీ లవర్స్ అందరూ చెప్తున్నారు. సో ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి పొలిటికోస్ వినోదం ఛానల్. కెమెరామెన్ నందుతో రిపోర్టర్ కుమార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.